వెల్కమ్ టు సిల్వర్ శాండ్స్ డిజైన్ స్టూడియో, ది రియల్ ఎస్టేట్ అవేర్నెస్ ఛానల్. నేను మీ హాసిం. సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, అలాగే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో అమ్మేవారు మరియు కొనేవారి మధ్యలో ఒక పెద్ద టాపిక్ నడుస్తూ అసలు రియల్ ఎస్టేట్ మొత్తం దీన్ని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అదేనండి డిస్కౌంట్స్, నెగోషియేషన్స్, బార్గెన్స్. దీనికి సంబంధించి మరీ కొన్ని వివరాలు మన స్టూడియోలో ఉన్న సిల్వర్ శాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అజయల్ షేక్ రెహమాన్ గారితో మాట్లాడి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మీరు రీసెంట్గా మీ స్వాగత్ జూబిలెంట్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాని మీద కూడా మీరు భారీ డిస్కౌంట్ ఇచ్చారు. అవునండి. దాని స్పందన ఎలా ఉంది సార్? స్పందన వచ్చేసరికి చాలా బాగుందని చెప్పాలి యాక్చువల్గా. సో ఈ మధ్య మేము మా ప్రాజెక్ట్ జూబిలెంట్ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి కొంచెం పెద్ద స్థాయిలోనూ ఒక డిస్కౌంట్ ప్రకటించడం జరిగిందనమాట. యాక్చువల్గా దాంతో మామూలుగానే మంచి రెస్పాన్స్ ఉంటుంది మా ప్రాజెక్ట్కి. బట్ ఈ హైడ్రా వల్ల యాక్చువల్గా ఒక 2 months నుంచి నాట్ ఓన్లీ ఆల్ ద అదర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ బిల్డర్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం ల్యాగింగ్ బిహైండ్గానే ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ అయితే కొనుక్కోవడానికి చాలామంది ఉన్నారు. జనరల్గా ఏమవుతుందండి, ఇప్పుడు కొంచెం మార్కెట్ స్తబ్దంగా ఉందనే వార్త అనేది వస్తుంది. అది కరెక్టేనది. యాక్చువల్గా మార్కెట్ ఆగిపోవడంలో కూడా మళ్ళీ దాంట్లో డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. మీకు 2008లో ఒకసారి రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. దానికి రీజన్స్ వేరు. మళ్ళీ రీజన్స్ ఏంటివి? అప్పుడు రెసిషన్ అనేది వచ్చింది, బ్యాంక్స్ లోన్లు ఇవ్వటం మానేసినాయి, జాబ్స్ చాలామందికి లే ఆఫ్ అయినాయి, కొత్తగా జాబ్స్ దొరకని పరిస్థితి ఉంది. అది ఆ సీనారియో వేరనమాట. అప్పుడు మార్కెట్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. మళ్ళీ అది పికప్ అవడానికి ఇట్ టేక్స్ 4 years అనుకోండి. అట్లానే 2013-14 ఆ ప్రాంతంలో తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు కస్టమర్ దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కోవాలని. బట్ తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు, తెలంగాణ సపరేట్ అయిపోయినప్పుడు, కొత్త గవర్నమెంట్ ఇక్కడ వచ్చినప్పుడు, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి విధానాలు ఉంటాయి, ఎలాంటి స్టెప్స్ తీసుకుపోతున్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీ ఎలా ఉంటుందని ఒకే ఒక డౌట్తో డబ్బులు ఉండి ఇన్వెస్ట్ చేయాలని అనుకుని కూడాను ఒక 2 years వెయిట్ చేశారు. ఆ సినారియో ఏంటి? ఫస్ట్ సినారియో దే డోంట్ హ్యావ్ మనీ. సెకండ్ సినారియో దే హ్యావ్ మనీ, బట్ ద థింగ్ ఏంటంటే వెయిట్ అండ్ సీ కొత్త గవర్నమెంట్ వచ్చింది ఎలా ఉంటుందని. ఇది ఒకసారి 2 years వెయిట్ చేశారు. దాని తర్వాత మీరు చూసారు కదా, 2018 తర్వాత మార్కెట్ అనేది ఏ రకంగా బూస్ట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. అసలు ఆ టైం ఎంత హడావుడి అయిందంటే మార్కెట్ పెరగగానే ఇక అందరు వచ్చేసరికి మాకు ల్యాండ్స్ కావాలి, ఫ్లాట్స్ కావాలని చెప్పేసి విపరీతంగా కొనడం స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కడ చూసిన రీసెషన్లు, అట్లనే ఆ రకంగా ఎక్కడ చూసిన ప్రకటనలు, ఇట్లాగా అయిందనమాట బిజినెస్. అది సెకండ్. ఇప్పుడున్న మార్కెట్ కూడా ఏంటంటే కస్టమర్లు ఉన్నారు కొనడానికి, దే హ్యావ్ మనీ. ఎందుకంటే 2018 నుంచి డబ్బు సంపాదించారు కదా బాగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి. ఆ డబ్బు అంతా ఎక్కడ పార్క్ అయి ఉందనమాట. అంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, పాలసీస్ ఎలా ఉంటాయి, డెవలప్మెంట్ ఎలా ఉంటుందని చెప్పి ఒక చిన్న డౌట్తో జస్ట్ దే హ్యావ్ బీన్ వెయిటింగ్ అనమాట. అంటే డబ్బులు ఉండి కూడా వెయిటింగ్ పీరియడ్ యొక్క టైం ఇది. అంటే ఆ రకంగా ఇప్పుడు మార్కెట్ ఆగిపోయి ఉన్న టైం అనమాట. మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ పికప్ అవుతుందో, కొంచెం కూడా పికప్ అయింది అనుకోండి, ఆ పికప్ అవ్వటానికి కొన్ని సిమ్టమ్స్ అయితే ఇప్పటి నుంచే కనిపిస్తున్నాయి. ఇట్లా ఈ 4th సిటీకి సంబంధించిన ప్రకటనలు రోజు రావటం, దానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది కూడా ప్రతిరోజు దానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది ప్రకటనల రూపంలో రావటం. అట్లనే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రకటనలు కూడా ఎవ్రీడే ఏదో ఒక అప్డేషన్ దాని గురించి రావటం. అలానే మీకు మెట్రోకి సంబంధించిన ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పాన్షన్కి సంబంధించిన వార్తలు కూడా ప్రతిరోజు రావటం. సో దీంతో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ అనమాట. మార్కెట్ అనేది త్వరగా అప్ అవుతుంది, త్వరగా పికప్ అవుతుంది అనేది ఒక సిమ్టమ్స్ అనేది కనిపిస్తున్నాయి అనమాట. సో కస్టమర్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనుక్కోవాలని కూడా ఉంది, ఒకవైపు సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. కానీ ఏ క్షణమైనా సరే మార్కెట్ పికప్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. యూజువల్గా ఏమవుతుందంటే అండి, మార్కెట్ ఒక కస్టమర్, ఒక బయ్యర్ ఒక ఫ్లాటో లేకపోతే ఒక ప్లాటో ఇంకేదైనా కొనాలి అని అనుకున్నప్పుడు, ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు దేర్ విల్ బి సమ్ ప్రాసెస్ ఉంటుంది. అదేంటి? ఈ ప్రాసెస్లో ఫస్ట్ నేను కొంచెం తక్కువ రేటుకి వస్తే బాగుండు అనేది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన బార్గెనింగ్ వ్యవహారాలు ఒకటి ఉంటాయి. నెంబర్ 2 ఏంటంటే కొంచెం టైం దొరికితే బాగుండు. అంటే ఒకసారి రేట్ ఫిక్స్ అయిన తర్వాత జనరల్గా 1 month టైం ఇస్తారు. నాకు 2 months టైం ఉంటే బాగుండు, కొంచెం ఫ్రీగా నేను అడ్జస్ట్ చేసుకుని పేమెంట్స్ చేసుకోగలుగుతాను, 3 months టైం ఇస్తే బాగుండు అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఒకటి రేట్ తక్కువ రావాలి, నెంబర్ 2 అనేది కొంచెం టైం అనేది పెరగాలి. నెంబర్ 3 వచ్చేసరికి మీకు
స్క్రూటినీ చేసే టైం, ఒక ప్రాపర్టీ కొనాలన్నప్పుడు హడావుడి లేకుండా ఇది కొనొచ్చా కొనకూడదా, ఇది ఈ చుట్టుపక్కల రేట్స్ ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల ఎలాంటి కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇక్కడ కొనుక్కుంటే నాకు బెనిఫిట్ అవుతుందా లేదా, ఇదంతా కొంచెం మార్కెట్ సర్వే చేయడానికి, స్టడీ చేయడానికి ఈ నీడ్ సమ్ టైం అనమాట. ఇవన్నీ ప్రతిసారి ప్రాపర్టీ కొనాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, బాగా భూమి ఉన్నప్పుడు ఈ ప్రాసెస్కి భూమి ఛాన్స్ ఇవ్వదు. భూమి ఉన్నప్పుడు ఇక మీరు ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వాలి. అనుకున్న ప్రాపర్టీ దొరకలేదు, పర్వాలేదు కొనేద్దాం, రేట్లు పెరుగుతాయని అని చెప్పేసి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అనుకున్న టైం ఇవ్వలేదు, ఆయన కూడా ఇంకా లేట్ అయితే రేట్ పెరిగిపోతుంది, లేదు ఇప్పుడు ఈ ప్రాపర్టీని నేను కొనకుండా వెళ్ళిపోతే వేరే వాళ్ళు కొనుక్కుంటారు, నేను మిస్ అయిపోతాను అనేది ఒక హడావుడి ఉంటుందన్నమాట. సో ఈ నేను చెప్పినట్టు బార్గెనింగ్ ఛాన్స్ ఉండదు, అట్లనే టైం ఎక్కువ దొరకదు మీకు, తర్వాత మీకు స్కూటరీ చేద్దాం, ప్రాసెస్ చేద్దాం అనే టైం కూడా ఉండదన్నమాట. అవన్నీ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం టు బై అనమాట. నింపాది కూర్చోవచ్చు, ప్రాపర్టీస్ విపరీతంగా సెర్చ్ చేసుకోవచ్చు, సెర్చ్ చేసుకున్న తర్వాత ఒక ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవచ్చు, 2-3 సార్లు విజిట్ చేయొచ్చు, ప్రాపర్ స్క్రూటినీ చేసుకోవచ్చు, ప్రాపర్ ప్రాసెస్ చేసుకోవచ్చు, బార్గెనింగ్ చేయొచ్చు, టైం తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ బట్ మార్కెట్ ఒక్కసారి పికప్ అయితే ఇంకా అసలు ఇవన్నీ ఛాన్స్ ఉండదు వీటికి. సో ఈ సినారియో నడుస్తుంది. మా జూబిలింట్కి వచ్చేసరికి ఏంటంటే మాది మావి హైవే పక్కనే ఉండటం వల్ల హైవే మీద మేము సైట్ హోర్డింగ్స్ పెట్టాం. ప్రాజెక్ట్ సంబంధించిన క్లబ్ హౌస్ ఇమేజెస్ కానీ, లేదా మా డెవలప్మెంట్ ప్రాసెస్ కానీ, తర్వాత బెడ్రూమ్స్, దాని వివరాలన్నీ మనం ఇచ్చామన్నమాట. సో యూజువల్గా ఏమవుతుంది, ఎవ్రీ మంత్ జస్ట్ మా అడ్వర్టైజ్మెంట్స్ కాకుండా సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళు, రోడ్డు మీద నుంచి వెళ్ళేవాళ్ళు ఆ హోర్డింగ్స్ చూసుకొని చాలామంది విజిట్ చేసేవాళ్ళు. అంటే నెలకి 60 to 70 మెంబర్స్ దే యూస్ టు విజిట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద సీయింగ్ ద హోర్డింగ్స్ అనమాట. అయితే ఆగస్టు సెప్టెంబర్లో అలా జరగలేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద హైడ్రా మూమెంట్ ఉండటం వల్ల. సో ఇలాంటి మూమెంట్ ఉన్నప్పుడు మేము కూడా కొంచెం పుష్ చేయాల్సి వస్తుంది ఫైనాన్సెస్ కోసం, డబ్బుల కోసం. ఎందుకంటే ప్రాజెక్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా ఒకసారి స్టార్ట్ చేస్తే ఆగటం కుదరదు అనమాట, ఏదో రకంగా దాన్ని పుష్ చేయాలి. సో అందుకని మేమేమనుకున్నామంటే, కస్టమర్స్ ఇంతకుముందు మాది 5,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్, చాలామంది 4,500, 4,600 రేట్ మీద ఆగిపోయారు. యాక్చువల్గా చాలామంది మేము వదిలేసాం, ఆ ప్రైస్ మాకు వర్కౌట్ అవ్వదు, మేము ఇవ్వలేమని చెప్పేసి వదిలేసాం అనమాట. సో ఆ రేట్ అయితే తీసుకుంటాము, మా దగ్గర అంత బడ్జెట్ మాత్రమే ఉంది అని చెప్పి ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దట్ నేను ఒక ఈక్వేషన్ తయారు చేశాను అనమాట. సో ఇప్పుడు మార్కెట్ని పుష్ చేయాలంటే ఒకటే ప్రైస్ ఫ్యాక్టర్ ఒకటే అనమాట. మిగిలింది ఎలాగో మేము క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్ అన్నీ ఇస్తున్నాము, ప్రైస్ దగ్గర కొంచెం ఎక్కడైతే ఆగుతున్నారో ప్రైస్ నెగోషియేట్ చేసి, ప్రైస్ వాళ్ళు ఏదైతే మైండ్లో ఉందో ఈ ప్రైస్ దొరికితే బాగుండు అనేది ఏదైతే ఉందో ఆ ప్రైస్ని మ్యాచ్ అయ్యేటట్టుగా అతి కష్టం మీద ఒక ఈక్వేషన్ తయారు చేసి ఆ ప్రైస్ ఇవ్వడం జరిగిందనమాట. మేము 5,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ది 4,400 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్కి ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో మా దగ్గర అతి చిన్న ప్లాట్ వచ్చరికి 1,026 స్క్వేర్ ఫీట్ ఉంది. ఈ 1,026 స్క్వేర్ ఫీట్ వచ్చరికి 45 lakhs అవుతుంది, 45.15 lakhs అవుతుంది అనమాట. ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో హైవేకి దగ్గర 2 bedroom మీకు 45 lakhs అనేది ఇంకా అసలు ఇంకెక్కడ దొరకదు. ఇక దిస్ విల్ బి ద లాస్ట్ ఆఫర్ అనమాట. చెక్ ద ఎంటైర్ ద హైదరాబాద్ నుంచి ఒక 60-70 కిలోమీటర్ల రేడియస్లో చెక్ చేసుకున్నా కూడా మీకు ఈ ప్రైస్ రాదు. ఎందుకంటే బేసికల్గా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో పర్ స్క్వేర్ ఫీట్ వచ్చరికి 2,200. అది ఎవరు కట్టినా, నేను ఉప్పల్లో కట్టినా అదే కాస్ట్ అవుతుంది, ఇస్నాపూర్లో కట్టినా అదే అవుతుంది, నానకరంగూడలో కట్టినా అదే అవుతుంది, బంజారాహిల్స్లో కట్టినా అదే అవుతుంది. ఆ స్క్వేర్ ఫీట్ కాస్ట్ అయితే మారదు. ప్లస్ మేము ఇక్కడ ఇస్తున్న క్లబ్ హౌస్కి సంబంధించింది, క్లబ్ హౌస్ కానీ, ఇతరత్ర ఎమ్యూనిటీస్ కానీ, డ్రైవేస్ కానీ, కాంపౌండ్ కానీ, సెక్యూరిటీ కానీ, ఇవన్నీ కలిపితే మాకు 3,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కాస్ట్. అంటే ఒక కస్టమర్ ఒక ఫ్లాట్ కొనుక్కుంటే 1,026 స్క్వేర్ ఫీట్కి మా ఎక్స్పెండిచర్ అయ్యేది 31 lakhs, 32 lakhs అవుతుంది. ఇది కాకుండా మేము ఇస్తున్నది అన్డివైడెడ్ షేర్ 1026 స్క్వేర్ ఫీట్కి 47 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నాం. హైవే మీద పర్ స్క్వేర్ యార్డ్ 1 lakh వరకు ఉంది. మాది సెకండ్ బిట్ హైవే నుంచి, మా దగ్గర 80,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అంటే అతి చిన్న ప్లాట్కి 1,026 స్క్వేర్ ఫీట్ ప్లాట్కి మేము ఇచ్చేది 47 స్క్వేర్ యార్డ్స్కి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 36 lakhs, 38 lakhs వర్త్ ఆఫ్ ద ల్యాండ్ మేము కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇది చూడండి, 36-37 lakhs ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది, ప్లస్ 31-32 lakhs వర్త్ ఆఫ్ ద ఫ్లాట్ కూడా అతనికి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇవి రెండు కలిపితే వాల్యూ ఆల్మోస్ట్ గోస్ టు 70+ అవుతుందండి, నియర్ అబౌట్ 70 అవుతుంది. నేను మీకు ఇస్తున్న ప్రైస్ ఏంటి, 45 lakhs ప్లస్ ఎమ్యూనిటీస్ అవి అన్నీ కలిపితే 52-53కి వస్తుంది.
సో అందుకని ద ప్రైజ్ అనేది అసలు యాక్చువల్గా ఎవరైనా వచ్చి అనాలిసిస్ చేసినా కూడా దిస్ ఈజ్ ట్రూ అనమాట. సో అట్లానే మేము ఇచ్చిన క్వాలిటీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ చూస్తే మా క్వాలిటీ మేము అంత రెడ్ బ్రిక్స్తో కట్టాము, సిమెంట్ బ్రిక్స్ యూజ్ చేయలేదు, అంత రెడ్ బ్రిక్స్. అట్లనే హై ప్రీమియం యొక్క స్టీల్ వాడాము, సిమెంట్ వాడాము. ప్రతి ఎలిమెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఈవెన్ వైరింగ్ దగ్గర నుంచి కానీ ప్లంబింగ్ సంబంధించిన పైప్స్ కానీ ప్రతిదీ కూడా హై క్వాలిటీ బ్రాండెడ్వే వాడాం అనమాట. అంటే ఒక ప్రీమియం క్వాలిటీ వాడినటువంటి ప్రీమియం కమ్యూనిటీలో, అది ఒక క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీలో 45 lakhsకి 1026 square yards విత్ 47 square yards అన్డివైడెడ్ షేర్ అనేది, ఈ ఈక్వేషన్ అనేది నా భూతో నా భవిష్యతే. ఈ ఈక్వేషన్ అనేది ఒక్క మా దగ్గరే సెట్ అవుతుంది, ఇంకెక్కడ అవకాశం కూడా లేదు. సో దీన్ని అర్థం చేసుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కీప్ గెటింగ్ ద కాల్స్. యాక్చువల్గా ఒక్కొక్కళ్ళు 4 plots అని 5 plots అని ఇట్లాగా మాకు బుకింగ్స్ వస్తున్నాయి అనమాట. మోస్ట్లీ ఎన్ఆర్ఐస్ అండి. 30% కాల్స్ మాకు వస్తుంది, బయట నుంచి వస్తున్నాయి, అమెరికా నుంచి, సింగపూర్ నుంచి, దుబాయ్ నుంచి, ఖతర్ నుంచి, యూకే నుంచి, ఎవ్రీవేర్ అనమాట. వాళ్ళు వండర్ అయిపోతున్నారు, అరే మేము ఇక్కడ మా మోడల్ హౌస్కి సంబంధించిన విజువల్స్ కూడా వాళ్ళకి పెడుతున్నాము, డ్రోన్ షూట్ చేసాము. ఇంకా ఇక్కడ ఇమేజెస్ ఎలా అయితే ఉన్నాయో అవే ఇమేజెస్ మేము పంపిస్తున్నాం అనమాట. అందరూ నిజంగా ప్రైజ్ ఫ్యాక్టర్ విషయంలో కానీ, మా ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉండటం వల్ల కానీ, అట్లానే ఆల్మోస్ట్ కంప్లీట్గా ప్రాపర్టీ అంతా కంప్లీట్గా రెడీ అయిపోయి ఉండటం. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వల్ల వీ హ్యావ్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ అనమాట. సో ఈ ఆఫర్ మేము 15th ఫ్లాట్స్ వరకే ఇచ్చాము. అందులో ఆల్మోస్ట్ 50% ఆల్రెడీ సోల్డ్ అవుట్. మిగతా మా దగ్గర కొన్ని అకౌంట్ నెంబర్స్ తీసుకుని ఉన్నారు. కొంతమంది అయితే చూసే అవకాశం లేకుండా గుడ్డిగా మమ్మల్ని నమ్మి కూడా తీసుకుంటున్నారు. సో ఇది మీకు 26th నవంబర్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మామూలు ప్రైస్ అనమాట. దాని తర్వాత ఎలాగో ఇంకో 15 to 20 days 1 month లోపు మళ్ళీ మార్కెట్ పికప్ అవుతుంది. సో మాకు కూడా ఇంకెక్కడ ఇబ్బంది ఉండదు. సో మేము కంటిన్యూస్గా ఈ ప్రాజెక్ట్ని అనుకున్నట్టుగా కంటిన్యూస్గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చూశారు కదండి, సిల్వర్ శాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు మనకి చాలా ఇన్సైట్ ఇచ్చారు. అలాగే డిస్కౌంట్స్ గురించి, బార్గెన్స్ గురించి, అలాగే నెగోషియేషన్స్ గురించి, అలాగే మీకు మార్కెట్లో ఉన్న ఇన్సైట్స్, కస్టమర్ బిహేవియర్ చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే 50% ఆల్రెడీ బుకింగ్ అయిపోయిందంట. స్వాగత్ జూబిలెంట్ అనే వారి ప్రాజెక్ట్లో 1026 SFTకి 47 square yards ఇస్తున్నారంట. చూడండి, మంచిగా ఉంటుంది ప్రాజెక్ట్. ఒకసారి సైట్ విజిట్ కూడా చేయండి. కింద ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి కాల్ చేయండి సైట్ విజిట్కి. సరికొత్త వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అలాగే మిమ్మల్ని అవేర్నెస్ తీసుకొస్తాము రియల్ ఎస్టేట్ గురించి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్లో రాయండి ఒకసారి. దానికి తగ్గ వీడియో ఒకటి క్రియేట్ చేసి మీకు ఇస్తాము. ఓకేనా? అంటిల్ దెన్ మీరు అప్పటిదాకా సిల్వర్ శాండ్స్ డిజైన్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. మళ్ళీ కలుస్తాం.